నమస్తే, నా పేరు డాక్టర్ ప్రదీప్ హ్యాండ్లికర్. నేను ఆనస్థీసియాలజిస్ట్ గా ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడేది చాలా మటుకు పురుషులు కానీ లేడీస్ కానీ రిటైర్మెంట్ తర్వాత చేసే పనులు, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని మనం కొన్ని చిన్న చిన్న మాటలలో వాళ్లకు హెల్త్ విషయంగా ఏమైతే లాభం ఉంటుందో అది దాని గురించి మనం చిన్నగా వెరీ బ్రీఫ్ గైడ్ లైన్స్ మేము చెప్పేది. నార్మల్లీ అందరికీ ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక వరి, ఏదో ఒక ఇది ఉంటుంది. సో దాని వల్ల వాళ్లకు ఆల్రెడీ ఏమైనా షుగర్ ఉందా, బీపీ ఉందా, ఆస్తమా ఉందా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడాను ఈ వయసులో కొంచెం ఎక్కువ జరిగేది. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ. సో దానికి ఇప్పుడు మనము వాళ్లకు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ చిన్న చిన్న సలహాలు. ఈ సలహాల వల్ల వాళ్లకు ఈ పెద్ద పెద్ద రోగాలు కొంచెం అవాయిడ్ అవుతాయి, కంట్రోల్లో ఉంటాయి. మెయిన్లీ మనం చెప్పేది ఏంటంటే వాళ్ళొక మొత్తం కాన్సన్ట్రేషన్ వాళ్ళ వరీస్ మీద, మొత్తం వాళ్ళ ధ్యానం వాళ్ళ వరీస్ మీదనే ఉంటుంది. అది చిన్న చిన్న విషయాలతో, చిన్న చిన్న రెమెడీస్తోని ఈ వాళ్ళ వరీ కానీ టెన్షన్ కానీ తగ్గేయటానికి, డైవర్ట్ చేయడానికి మేము సలహాలు ఇస్తున్నాము. ఒకటి, వాళ్ళు చాలా రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ను చేయాలి. అంటే ప్రొద్దున అదే టైంకు లేవాలి, రెడీ అవ్వడం అదే టైంకు రెడీ అవ్వాలి, ఏ టీ కాఫీ ఏం తీసుకుంటారో అదే టైంకు తీసుకోవాలి, ఏ చిన్న బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారో అదే టైంకు తీసుకోవాలి, తర్వాత అదే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, తర్వాత హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవాలి. అందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే రాను డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ అవుతాయి. సో దానికి ఎక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ తింటేనే కానీ చాలా మటుకు ఈ రోగాలు రాకుండా ఉంటాయి. తర్వాత రెగ్యులర్గా ఏదో వాకింగో, చిన్న చిన్న గ్రూప్స్లో వెళ్ళటము. దీన్ని మేము ఒక సోషల్ లైఫ్ కింద చేస్తాం. ఎవ్రీ అడల్ట్, ఎవ్రీ రిటైర్డ్ పర్సన్ ఆయనకు ఒక సోషల్ లైఫ్ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఒంటరిగా ఉంటే లేనిపోని థాట్స్, లేనిపోని టెన్షన్స్, లేనిపోని వరీస్, లేనిపోని విచారాలు వస్తాయి. ఆయన హెల్త్ అట్లా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న గ్రూప్స్లో ఉండాలి, అందులోనే బాగా తిరగాలి. ఆ గ్రూప్స్లో యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము ప్రోత్సాహనం తీసుకోవాలి. అది ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కాకుండా వయసు తక్కువ ఉన్న వాళ్ళతోని, యంగ్స్టర్స్తోని కూడా మనం టైం గడపాలి. చిన్న పిల్లలతోని టైం గడపాలి. అదొక చాలా ఈజీగా అయ్యే రెమెడీస్. దీనివల్ల మనం మన టెన్షన్స్, మన ఇంట్లో ప్రాబ్లమ్స్, మన వరీస్ కొంత వాటికి మనము అవి మర్చిపోతాం. తర్వాత ఇంకో విషయం మేము చెప్పేది ఏంటంటే, మీకు ఏ చిన్న టాలెంట్ ఉన్నా, ఏ చిన్న ప్యాషన్ ఉన్నా, అంటే మీరు చాలా పెద్ద సింగర్ కాకపోవచ్చు, కానీ నేను కూడా పాట పాడాలి అని ఉంటే మీరు పాట ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదో చిన్న పెయింటింగ్ ఏమని ఉంటే అది కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే దానికి మీరు టైం కేటాయించండి. పాట పాడటం, పెయింటింగ్ చేయడం, వేరే డిస్కషన్స్ చేయడం, లేదా స్టోరీ బుక్ రాయటం, లేదా ఇంకేమైనా ఆర్టికల్స్ రాయటం, ఇవి చేయడం మొదలుపెట్టండి. ఇదివరకు లైఫ్లో ఏమి చేయని మాటలు కూడా ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేయండి. వాకింగ్లో అంటారు, ఇప్పుడు మీరు వాకింగ్, నార్మల్ వాకింగ్ కాదు, జస్ట్ కొన్ని ఫ్యూ స్టెప్స్ బ్యాక్ వాకింగ్, అంటే వెనుక నడవటం, అట్లా ప్రాక్టీస్ చేసి, అంటే మీ కాన్సన్ట్రేషన్ బ్యాక్ వాకింగ్లో పోతుంది. నార్మల్ కాన్సన్ట్రేషన్ వాకింగ్లో ఏముండదు, కానీ బ్యాక్ వాకింగ్లో కొంచెం మీకు కాన్సన్ట్రేషన్ అయితే మీ మైండ్ దీనికి డైవర్ట్ అయిపోతుంది. అంటే కొన్ని విషయాలు ఇంకా ఏంటంటే, ఏదో ఫారిన్ లాంగ్వేజ్ అనుకోండి, అది మీరు లేదా సంస్కృతం అనుకోండి, అది మీరు ఇదివరకు దాకా ఎప్పుడు ఫారిన్ లాంగ్వేజ్ కానీ సంస్కృతం కానీ ఇట్లా మీరు ట్రై చేయలేదు నేర్వటానికి. కానీ
ఇప్పుడు మీరు నేర్చుకోవచ్చు. ఇంకొకటి, మంచి మంచి పుస్తకాలు, ఏదైతే ఇన్స్పిరేషన్ ఇచ్చే పుస్తకాలు ఉంటాయో అవన్నీ కూడా చదవాలి. ఇంటి మాటలు కాకుండా, వేరే వరీస్ కాకుండా వేరే దాంట్లో అడ్జస్ట్ అయిపోతుంది, వేరే దాంట్లో ఇదైపోతుంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్గా చెప్పేది, రెగ్యులర్ డాక్టర్ చెకప్ కంపల్సరీ చేయాలి. ఇవి చాలా బ్రాడ్గా నేను చెప్పే విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ.